శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. మంత్రి హోదాలో మొదటిసారి శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన బాబాయ్ అబ్బాయికు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి నిమ్మాడ వరకు ర్యాలీగా తీసుకువెళ్లారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడికి జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాను. ఒక కుటుంబంలో కేంద్రంలో మంత్రి, రాష్ట్రంలో మంత్రి ఇచ్చాడంటే ఇది ఆషామాషా విషయం కాదని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి వారం 10 రోజులకి ఢిల్లీ వెళ్తాను. రామ్మోహన్ నాయుడికి పట్టుకొని కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి ఈ జిల్లాకి కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాం. ఢిల్లీ వెళ్ళి ఎన్ని పదవులు అనుభవించినా గల్లీలో శ్రీకాకుళంలో మీ గుండెల్లో ఉన్నటువంటి స్థానం కంటే పెద్ద పదవి ఈ ప్రపంచంలో ఏది లేదనేది మళ్ళీ తెలియజేస్తున్నా. కేంద్ర మంత్రి పదవి వచ్చినందుకు ఇందాకే చెప్పాను, నేను మారడం కాదు, జిల్లాలో పరిస్థితులు మారాలి. అదే ఛాలెంజ్ గా ఈరోజు తీసుకుంటున్నాను. ప్రత్యేకంగా చెప్పారు మోదీ గారు, నాకు నా ప్రతిష్టని చేతుల్లో పెడుతున్నాను. ప్రపంచమంతా కూడా మన సివిల్ ఏవియేషన్ వైపు చూస్తుంది. అందుకే చిన్నవాడివైనా సరే 10 సంవత్సరాలుగా నీ తాలూకా కష్టాన్ని చూశాను కాబట్టి ఇలాంటి శాఖ నీ మీద పెడుతున్నాను. ధైర్యంగా పనిచేయి, నా తాలూకా సహకారం ఆశీర్వాదం కూడా ఉంటుందని ప్రధానమంత్రి మోదీ గారు కూడా నా చేతుల్లో పెట్టడం జరిగింది.